ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నేను చెప్పేది ఎంటైర్ హిస్టరీలో సార్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అదుర్స్. ఆ సినిమాకి పనిచేసిన రైటర్లు మీరు గాని, హరీష్ శంకర్ గారు గాని, కోనా వెంకట గారు గాని, బాబీ గారు కూడా ఉన్నారని విన్నాను. బాబీ గారు గాని, గోపీమోహన్ గారు ఉన్నారు. సో ఇంతమంది కలిసి వినాయక్ గారు డైరెక్షన్, ఇంతమంది కలిసి చేసిన అద్భుతం అదుర్స్. సో నేను కొత్తగా ఏమీ సినిమా గురించి మాట్లాడట్లేదు కానీ ఆ సెట్లో ఆ రైటింగ్ అప్పుడు ఆ సిట్టింగ్ అప్పుడు ఎలా ఉండేది, ఏదైనా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి అదుర్స్ గురించి. నాకు కొన్ని అంటే ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. అంటే హ్యాపీ సినిమా అది, దాని గురించి మరి పెయిన్ఫుల్ చెప్పకూడదు. వినాయక్ గారు కథ విషయంలో రాక్షసుడు, సార్ రాక్షసుడు, బ్రహ్మ రాక్షసుడు. ఆయన దగ్గర నేను ఒకటి నేర్చుకున్నా. హిట్ కథ ఫ్లాప్ కథ అని ఏ రోజు అండాను. రైట్ కథ తప్పు కథ అంటాడు సార్. ఆ దగ్గర నేర్చుకున్నా. కథ చెప్తుంటే తప్పు, ఇది కథ తప్పు కదా, ఇది కరెక్ట్ కాదంటాడు. ఆయన ఎన్నో లైన్లు విని విని ఏది నచ్చకపోతే ఓ రోజు పొద్దున్నే కోనా వెంకట గారు వెళ్ళి ఈ కథ చెప్పాడు. ఓకే, అదర్స్ లైన్ ఒక హాఫ్ అన్ అవర్. ఓకే లాక్ అన్నాడు. ఏం లాక్ అయిందో ముహూర్తానికి అది. కోనా వెంకట గారు 2-3 సార్లు వెళ్ళిపోయి విన్నీ అని పిలిచారు. విన్నీ నా వల్ల కాదు, నా వల్ల కావట్లేదు నేను ఒప్పించడం, నీకు అర్థం కాదు నేను చెప్పేది మీ అంటే పర్లేదు కోనా, కోనా పర్లేదు కోనా. వినయ్ గారిది ఏంటంటే కోనా గారు అంటే ఇష్టం బాగా, పిచ్చ ప్రేమ. వినయ్ గారికి ఏంటంటే ప్రేమికుడు సార్. ఆయన యాక్షన్ సినిమాలు చేస్తాడు, ఆయన ప్రేమికుడు, ఆయన లవర్ బాయ్, అందరిని ప్రేమిస్తాడు. మాట్లాడుతుంటే వినయ్ గారితో మాట్లాడుతుంటే సార్ చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా హ్యుమానిటీ ఉన్న వ్యక్తి. ఆయన పొలిటిక్స్లోకి రావాలి సార్. వినాయక్ గారు పాలిటిక్స్లోకి వస్తే పెద్ద లీడర్ అవుతాడు. ఆయన కంపాషనేట్ పర్సన్, కంపాషన్ ఉంది ఆయనలో. ఆయన కూర్చొని చాలా ఓపిక్గా జాదంలే. ఇంకా అదృష్టవశాత్తు ఆ టైంలో హరీష్ శంకర్ కోనా గారి దగ్గరకు వచ్చి, అయితే హరీష్ కొంతకాలం అయిన తర్వాత మిరపకాయ వచ్చింది, తను వెళ్ళిపోయాడు. తర్వాత గోపీమోహన్ జాయిన్ అయ్యాడు. గోపీమోహన్ గారు నేను జాయిన్ అయ్యాం. తర్వాత మధ్యలో మేమందరం ఇంకా కూర్చొని వర్క్ చేయటం. ఫస్ట్ హాఫ్ లాక్ అయిపోయింది, ఫస్ట్ హాఫ్ షూటింగ్ అయింది. సడన్గా అప్పుడు దురదృష్టవశాత్తు తారక్ గారికి యాక్సిడెంట్ అయింది సార్. అదొక బ్యాడ్ ఇన్సిడెంట్. అప్పుడు బ్రేక్ పడింది ఒక 3-4 నెలలు. మళ్ళీ కూర్చుని సెకండ్ హాఫ్ వర్క్ చేస్తున్న టైంలో చాలా బ్యాడ్ సిచ్యువేషన్ ఏంటంటే, అంటే నా మనసులో రోజు వినయ్ గారు నేను సురేష్ ఆఫీస్లో, సురేష్ గెస్ట్ హౌస్లో ఉన్నాం. ఇంకో ఎవరు ఉన్నారు అప్పుడు గుర్తులేదు ఎవరున్నారు, మిగతా వాళ్ళు లేరు సార్. ఫోన్ వచ్చి గేట్ బయటే, సురేష్ గెస్ట్ హౌస్ గేట్ బయట అలా బేలగా ఉండి కూలిపోయాడు. ఆయన ఇలా పట్టుకున్నాను, నేను కూలిపోతుంటే అర్థమైంది, షేక్ అయ్యాడు. ఎలా ఉంటాడు ఆయన, టైగర్లా ఉంటాడు కదా వినాయక్ గారు. కారుకి వెళ్తే ఒక చోటకి అటే పంజగుట్ట సైడు డాక్టర్ చెప్పాడు వాళ్ళ నాన్నగారికి క్యాన్సర్ ఉంది, లివర్ క్యాన్సర్. కొడుకు అంటే వినాయక్ సార్. కొడుకు ఎలా ఉండాలి అంటే వినాయక్. నేను సంపాదించబోయే మొత్తం రాసిస్తా, నా తండ్రిని బతికించాలంటే ఏ వైద్యం ఉందో చెప్పండి ప్రపంచంలో. నాకు తెలిసిన పూజలు, మంత్రాలు, ఎవరైనా పెద్ద పెద్ద ఉంటారు కదా పండితులు, యజ్ఞాలు, యాగాలు ఒక పక్క. ఇక్కడ ఆశిష్ కపూర్ అనే ఉంటాడు, ఆయన ఏరియాలో లక్డీ కపూర్ దగ్గర హాస్పిటల్, ఆయన హ్యాండిల్ చేశాడు. నేను జపాన్ పంపించానండి. ఆ రోజుల్లో జపాన్ వెళ్ళి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాడు, తండ్రికి మార్పిచ్చాడు. ఆయన బతికించుకుని ఇంకో సంవత్సరం బతికాడు. ఇంకోళ్ళు అయితే ప్రాణం పెట్టాడు సార్. మొత్తం ఏం కావాలంటే అది జపాన్ తమ్ముడు పంపించాడు, అక్కడ చేయించుకున్నాడు, తీసుకొచ్చాడు. నాటు వైద్యాలు, ఆ వైద్యాలు, ఇవి తండ్రి కోసం. నీ అమ్మ దశరథ మహారాజుకి రాముడు ఎట్లాగో వినాయక్ గారు వాళ్ళ తండ్రికి అట్లా. ఆయన తండ్రి ఎన్నికల్లో నిలబెడతానంటే చాగల్లో ఎన్నికలు నిలబెట్టి గెలిపించాడు సార్. అంత గొప్ప తండ్రి. నాకు అదుర్స్ అంటే అవి గుర్తుకొస్తాయి. రామారావు గారికి పాపం యాక్సిడెంట్ అవ్వటం, వినాయక్ గారికి ఇది అవ్వటం. మేము వినాయక్ గారి దగ్గర మేము నేర్చుకున్నాం. ఎన్టీఆర్ ఒక విశ్వరూపం సార్, నటుడుగా ఈజ్ అ మార్వెలస్ మ్యాన్. ఎన్టీఆర్ ఈజ్ అ మార్వెలస్ యాక్టర్. యాక్టింగ్ అంటే ఏంటి, మనం కాంది మనం చేయటం కదా, కరెక్ట్, అంతేగా. మనది కాంది మనకి తెలిస్తే చేస్తాం. అతనికి ఉన్న జ్ఞానం, అతనికి ఉన్న ప్రపంచ జ్ఞానం
ఎంత ఏంటంటే మిమ్మల్ని చూస్తే మీ బాడీ లాంగ్వేజ్, మీరు ఏం ఆలోచిస్తూ అవటం వల్ల ఆ బాడీ లాంగ్వేజ్ వచ్చింది మీకు, అవన్నీ పట్టేయగలిగారు. అతను చాలా చక్కటి నెంబర్ ఆఫ్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ ఉన్న యాక్టర్, సార్. వైడ్ రేంజ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఉన్న యాక్టర్. నేను చాలా నాళ్ళ క్రితం ఇంగ్లీష్ సినిమాలు చూసి, హిందీ సినిమాలు చూసి ఎన్టీఆర్ లౌడ్గా ఉంటాడు పర్ఫార్మెన్స్ అనుకుంటే ఎంత పాలిష్ అయ్యాడంటేనండి. సార్. సినిమాకి నాన్నకు ప్రేమతో ఒక రకమైన స్టైలు, ఆ తర్వాత రారారారు ఒక రకమైన స్టైలు, ఇప్పుడు మన సలార్ డైరెక్టర్తో చేస్తున్నాడు అవును, డ్రాగన్. డ్రాగన్. అలాంటి పర్ఫార్మ్ చూస్తేనే తెలిసిపోతుంది కదా ఎంత తర్ఫీద్ అయ్యాడు, ఎంత ప్రిపేర్ అయ్యాడు యాక్టర్ గాని. యాక్టర్ ప్రిపరేషన్ బుక్ ఉంటుంది, దానికి ఆ బుక్కి మైండ్ ఉంటే ఆ మైండ్ ఎన్టీఆర్ ఎంత ప్రిపేర్ అవుతుంటాడు. అలా ఒక హీ నీడ్స్ టు బి ఛాలెంజ్డ్ మోర్. ఎన్టీఆర్ నటుడుగా జనతా గ్యారేజ్ ఫైన్ ఎగ్జాంపుల్. ఏంటంటే ఎన్టీఆర్ గారిని ఛాలెంజ్ చేసే స్క్రిప్ట్లు రాయాలి సార్. అవి అప్పుడే అతని ఎంజాయ్మెంట్ మనం చూస్తాం. అంటే మీరు ఎలాగో మాట అన్నారు కాబట్టి అడుగుతున్నాను. నేను ఎన్టీఆర్ గారు అంటే విపరీతమైన ఇష్టం నాకు. కానీ ఇప్పటిదాకా సింహాద్రి తర్వాత వచ్చిన స్క్రిప్ట్లన్నీ ఆయన లేపిన సినిమాలు, ఆయన్ని లేపే కథ రావట్లేదు. నాకు జనతా గ్యారేజ్ నేను ఇంకో కోణం చూపించు, ఎందుకంటే అవతల మోహన్ లాల్ ఉన్నాడు సార్. ఓకే. మోహన్ లాల్తో చేయాలిగా. అవునవును. అప్పుడు మనం ఏంటంటే మనం క్రికెట్ ఆడుతున్నప్పుడు టెండూల్కర్ బ్యాటింగ్ చేస్తుంటే షోయబ్ అఖ్తర్ వేసిన దానికి పక్కన వాడు వేసిన దానికి బాల్కి రెస్పెక్ట్ ఇస్తాం కదా. కరెక్ట్ కరెక్ట్. సో మోహన్ లాల్ అలాంటి యాక్టర్. సార్. ఆయనతో చేయటం అలా మ్యాజిక్. అలాగే మళ్ళీ ట్రిపుల్ చూడండి, పోటాపోటీ అది ఉండాలి ఆయనకి. ఈ హ్యాస్ టు గెట్. ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ దగ్గరకు వచ్చిన 10 కథల్లో కథ చేస్తారు అంతేగా. అంతే. అంతకంటే ఏం చేయగలరు, అంతే. సృష్టించుకోలేం కదా. లేకపోతే పెద్ద రామారావు గారిలో కథ రాయాలి. నేను నా నటన వైదుష్యాన్ని ఛాలెంజ్ చేసే కథ నేను రాసుకుంటాను, గొప్పవాడు ఆయన. అంతే కదా. అంతే. యాక్చువల్గా ఇంటర్వ్యూకి వచ్చిన గెస్టులని వీలైతే ఏడిపిద్దామని చిన్న ఆశ ఉంటుంది యాంకర్కి. మీరు ఇందాక వినాయక్ గారి గురించి చెప్పి నన్ను ఏడిపించారు. మీరు అబ్జర్వ్ చేసారో లేదో నాకు కన్నీళ్ళు లాగట్లేదు. ఎందుకంటే నా దగ్గర సంపాదన లేని వయసులో నేను మా నాన్నకి ఇవ్వలేకపోయిన సదుపాయం అది. నా కళ్ళ ముందు మా నాన్న చనిపోతుంటే ఏం చేయలేక ఎవరన్నా డబ్బులు పెట్టి బతికిస్తారేమో అని ఆశగా హాస్పిటల్లో నిలబడి ఎదురు చూసిన రోజులు. మీరు ఆ మాట అనగానే నాకు అసలు ఒక 2-3 సెకండ్లు అర్థం ఏమి మైండ్ పోయింది. మా నాన్న ఏం చేశాడంటే, నేనంటే ఎంత ఇష్టం అంటే మా నాన్నకి, నేను సేవ చేసుకునే అవకాశం ఇవ్వకుండా పోయాడు. అంటే కూర్చుని మంచినీళ్ళు తాగి బాత్రూమ్కి వెళ్ళి పడిపోయి చచ్చిపోయాడు. అది చూడండి అసలు. అంటే అనారోగ్యం లేకుండా, రేపు పొద్దున పుట్టినరోజు, పొద్దున బట్టలు చదువుకుని రైలు ఎక్కి అన్నవరం వెళ్ళాలి, ఆ రోజు రాత్రి చచ్చిపోయాడు. అంటే నేను కనీసం గివ్ బ్యాక్ కూడా ఇవ్వలేకపోయాను. ఓకే, కొంతవరకు కొందరికి అదృష్టం ఉంటుంది, కొందరికి ఉంటుంది సార్. అంతే ఆ విషయంలో. అండ్ సారీ. ఓకే ఓకే ఫైన్.